అత్తాపూర్లో మెయిన్ రోడ్డుపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. పిల్లర్ నెంబర్ 192 దగ్గర వరద నీళ్లు పెరగడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. లోతట్టు ప్రాంతంలో వరద చేరడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్లే రోడ్డుపై వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. ఇక ట్రాఫిక్ జామ్ కు సంబంధించి డీటెయిల్స్ శ్రవణ్ అత్తాపూర్ నుంచి అందిస్తారు. శ్రవణ్, అత్తాపూర్లో పరిస్థితి ఎలా ఉంది? అసలు వెహికల్స్ కదులుతున్నాయా లేకపోతే ఎక్కడైనా స్టక్ అయిపోయా? ఏంటి సిచ్యుయేషన్? లేకుండా హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. అన్ని షేర్లింగంపల్లి నుంచి మొదలుకుంటే సికింద్రాబాద్ వరకు, హిమాయత్ నగర్ నుంచి మొదలుకుంటే ఇటు పటాన్చేరు వరకు అన్ని ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. అయితే నేను ప్రస్తుతం రాజేంద్ర నగర్లో ఉన్నా. రాజేంద్ర నగర్లోని పిల్లర్ నంబర్ 191, 192 పిల్లర్ దగ్గర పరిస్థితి ఈ విధంగా ఉంది. మనం చూడొచ్చు, హాఫ్ రోడ్ మొత్తం కూడా, హాఫ్ కూడా కాదు, ఆల్మోస్ట్ 75% రోడ్ మొత్తం కూడా వాటర్తో ఆక్యుపై అయిపోయి ఉంది. కేవలం ఒక 15-20% రోడ్డు మీద నుంచి వెహికల్స్ అన్నీ పాస్ అవుతున్నటువంటి దృశ్యాలు మనం స్పష్టంగా గమనించవచ్చు. రాజేంద్ర నగర్ నుంచి అత్తాపూర్ వరకు ఈ విధమైనటువంటి స్లో మూవ్మెంటే కొనసాగుతుంది. దాని తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు, 2 కార్లు ఖరాబ్ అయిపోయి ఆ వాటర్లోనే ఆగిపోయినటువంటి దృశ్యాలు కూడా మనం గమనిస్తున్నాం. హైదరాబాద్లో వర్షం పడితే ఈ విధమైనటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, జిహెచ్ఎంసీ అధికారులు కానీ నాయకులు కానీ పెద్దగా ఇబ్బందికర పరిస్థితులు ఏమీ లేవు గ్రౌండ్ లెవెల్లో అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు దాదాపుగా 200 హైదరాబాద్లో పనిచేస్తున్నాయి. 1500 మంది సిబ్బంది మాన్సూన్ ఎమర్జెన్సీ కోసం గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నాయని జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఈ విధమైనటువంటి పరిస్థితి అంటే మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు పూర్తి స్థాయిలో సరిపోవట్లేదు అనేది మనం ఈ పరిస్థితి చూస్తే తెలుస్తుంది. స్థానికులు నన్ను మాట్లాడదాం ఆయనతోని. ఏదైనా ఇప్పుడు ప్రతిసారి వర్షం వస్తే ఇదే పరిస్థితి, ఎందుకు మరి అధికారులు వస్తే అడిగారా? ఎవరికి అడగాలి? ఎవరు చెప్తారు? ఎవరికి అడగాలి? ఎవరిని అడగాలి? ఇగో ఈ సంవత్సరం అయితే ఇది తీసినాను కాబట్టి ఇట్లా అవుతుంది, లేకుంటే ఆ రోడ్డు కూడా జామ్ అవుతుంది. అది తీసినా కాబట్టి ఒక సైడే జామ్ అవుతుంది. ఎవరు చెప్పాలి? ఆ సంవత్సరం మేము చెప్పడానికి ఏమవసరం, ఇక్కడ కనబడుతుంది కదా, ఆ సంవత్సరం ఎట్లే ఉంది. ఆ సంవత్సరం నా దగ్గర ఇప్పుడు కూడా వీడియోలు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి ఇది గోడ తీసినా కాబట్టి ఇక్కడ జామ్ అవుతుంది. 2 జామ్ అవుతాయి లేకుంటే. ఇప్పుడు చూడు పరిస్థితి చూడు, ఎవరైనా పేషెంట్ వస్తే ఎట్లా పోవాలి? ప్రతి సంవత్సరం అట్లే ఏం కాదు. ఇప్పుడు వీడియో చేసినా చాలా అయిపోయింది ఇంతవరకు, మళ్ళీ నువ్వు సంవత్సరం రావాలి వీడియో తెలని ఏంది కాదు. ఇక్కడ చూడు అన్నా, ఇప్పుడు కాదు, నువ్వు ఇక్కడనే ఉంటావా? దగ్గరనే ఉంటావు? దగ్గరనే ఉంటావు. నువ్వు ఇక్కడనే ఉంటావు కదా, ఈ ప్రతిసారి ఈ సమస్య ఉన్నది, ఓకే ఫైన్, నేను కూడా ఒప్పుకుంటా. లాస్ట్ టైం కూడా వచ్చినా ఇక్కడ కవర్ చేసిన. మరి ఎవరైనా పెద్ద మనుషులు అడిగితే ఏం చెప్తున్నారు వాళ్ళు? ఎవరికి అడగాలి? పెద్ద మనిషి ఎవరు ఉన్నారు? వాళ్ళని సారిగో గవర్నమెంట్ ఆఫీసర్ మేము అడగాలనా ప్రతిసారి ఇట్లా ఎందుకు అవుతుంది అని? వాళ్ళు చేయాలనా? మేము అడిగితే చేస్తారా? వాళ్ళ పని లేకుండా మేము చెప్పాలనా ఇట్లా చేయాలి? మేము చెప్పకుండా చేస్తే ఇట్లా పరిస్థితి ఎందుకు అయితే చెప్పు. ఎన్ని గంటల నుంచి ఇట్లా పరిస్థితి ఉందన్నా? మధ్యాహ్నం నుంచి అట్లే ఉంది. మధ్యాహ్నం చూడు, డిజాస్టర్ ఏడు ఒక్కటైనా చూపెట్టు మంచి. మున్సిపల్ వాళ్ళు పాపం ప్రతి సంవత్సరం పోలీస్ వాళ్ళకి బాధ అవుతుంది చూడు. ప్రతి పోలీస్ వాళ్ళు చేస్తారు డిజాస్టర్ టీం, అది టీం ఏడుంది చూపెట్టు. మున్సిపల్ వాళ్ళు ఏడున్నాడు ఒక్కటైనా కెమెరా ఏడుబడి పోతాయి. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమా? డిఆర్ఎఫ్ సార్. ఇప్పుడు డిఆర్ఎఫ్ కి సంబంధించిన టీంలు ఎన్ని ఉన్నాయి మీరు ఇక్కడ? అంటే మాది ఒకటే ఉంది. ఇప్పుడు మరి మీరు ఇక్కడ నిలబడ్డారు, వాటర్ ఎట్లా క్లియర్ అవుతాయి? ఇక్కడ క్లియర్ అవుతున్నాయి ఆల్రెడీ. చెత్త చెదరమైన కడితే తీసేస్తుంది. మీరు చెత్త తీస్తున్నారు, ఓకే. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి వాటర్ ఇట్లనే ఉన్నాయి, మేము ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెప్తున్నారు. వాళ్ళు అడిగితే ఏం చెప్తున్నారు సమాధానం? తీసేసిన వాటర్ అట్లా డివైడర్ 5 వరకు ఉండే ఆఫ్టర్నూన్, ఇప్పటి వరకు మొత్తం తగ్గిపోయినాయి. అంటే దీనికన్నా ఎక్కువ ఉండే నా వాటర్ ఇప్పటిదాకా? దీనికంటే ఎక్కువ ఉండే, ఆ స్టెప్ పైకి ఉండే, కొంచెం తగ్గుతూనే ఉన్నాయి. మరి ఇప్పుడు మీ దగ్గర ఏమేమి ఉన్నాయి? మీ దగ్గర ఎక్విప్మెంట్ ఏమేమి ఉన్నాయి వాటర్ క్లియర్ చేయడానికి? చెప్పు. గడ్డపార, పారలు, తట్టలు అన్నీ 7 చెత్తలు చేయడానికి ఆల్రెడీ వాటర్ వెళ్ళిపోతున్నాయి లోపల నుంచి. అది ఏంటది? డ్రైనేజా? లోపల నాలా. ఇప్పుడు ఈ మొత్తం వాటర్ క్లియర్ కావడానికి ఎంత టైం పడుతుంది? 1.5 అవర్లో అయిపోద్ది. 1.5 అవర్లో అయిపోద్ది పక్క. ఇక నాన్ స్టాప్ వర్షం పడితే కష్టం అవుతుంది, ఎక్కువ అయిపోద్ది. అన్న ఇప్పుడు మీరు ఎన్ని రోజుల నుంచి డిఆర్ఎఫ్ లో పనిచేస్తున్నారు?
1 month పోయింది. అవునా? మరి ఈ విధమైనటువంటి పరిస్థితి ఇంకెక్కడ చూసిరా? ఇంతగా నీళ్లు మొత్తం ఆల్మోస్ట్ రోడ్ మొత్తం వాటర్తోనే ఆక్యుపై అయి ఉంది. ఇంతవరకు అయితే ఎక్కడ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా ఇన్ని వాటర్ ఇదే చూస్తున్నా నేను కూడా ఫస్ట్ టైం. మరి ఇప్పుడు దీని గురించి మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడ పని చేస్తున్నారు, వాటర్ క్లియర్ చేసిర్రా లేదా, ఎంత సమయంలో క్లియర్ అయితే అని ఎవరన్నా అడుగుతున్నారా మిమ్మల్ని? ఆఫీసర్ ఎవరికి రిపోర్ట్ చేస్తారు? ఉన్నారు కదా సిఐసార్, ట్రాఫిక్ పోలీస్ సిఐసార్, వాళ్ళ కింద పని చేస్తారు, వాళ్ళ దగ్గర చేస్తున్నాం. ఇప్పుడు ఎవరెవరు మీతో పాటు పోలీసులు మాత్రమే ఉన్నారా? పోలీసులు మాత్రమే, మాన్సూన్ ఎమర్జెన్సీ టీం కూడా ఉన్నది. ఎంతమంది ఉన్నారు? మాన్సూన్ ఎమర్జెన్సీ టీం ఒక 5 members ఉంటాం, మేము 4 members, మొత్తం 9 members. ఇప్పుడు ఇగో ఈ విజువల్ కనిపిస్తున్నాయి కదా, ఈ చెత్తని మొత్తం కూడా మీరు క్లియర్ చేస్తే వాటర్ ఫ్రీగా పోతుందా? వెళ్ళిపోతుంది. ఇది చూస్తున్నాం కదా, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి చెత్తని క్లియర్ చేసేటువంటి ప్రయత్నాలు సిబ్బంది చేస్తున్నారనేది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇగో ఈ విధంగా ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితి రాజేంద్ర నగర్లో ఉన్నది. ప్రతిసారి ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటుందనేది స్థానికులు చెప్తున్నారు. ఒకసారి మరి ఇంతగానము నీళ్ళు ఆగినాయి కదా, ఇక్కడ ఎంత వర్షపాతం నమోదైందని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు అత్యధికంగా చందానగర్లో 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందనేది వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అప్డేట్ చూస్తే తెలుస్తుంది. ఇక కుకట్పల్లిలో 9.8 సెంటీమీటర్లు. ప్రస్తుతం మనం రాజేంద్ర నగర్లో ఉన్నాం. రాజేంద్ర నగర్లో కూడా 9.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందనేది వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ ఇవాళ రాత్రి మళ్ళీ రేపు సాయంత్రం వరకు ఈ విధమైనటువంటి వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్పింది. సో జిహెచ్ఎంసీ మరింత అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గ్రౌండ్ లెవెల్కి వచ్చిన మనము రాజేంద్ర నగర్లో పరిస్థితి ఇట్లా ఉంది, ఇంకొన్ని ప్రాంతాల్లో కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఒకసారి మనము ఈ పీవీ ఎక్స్ప్రెస్ పైన చూద్దాము. నిమిషానికి ఒకసారి పైనుంచి వాటర్ ఎట్లా ఫ్లో అవుతున్నాయి అనేది చాలా స్పష్టంగా మనం గమనించవచ్చు. వెహికల్స్ మూవ్మెంట్ ఒకసారి పాస్ అయితే వాటర్ మొత్తం కూడా కింద పడుతున్నాయి. ఎవరైతే కింద నుంచి పాస్ అవుతున్నారో వాళ్ళందరి మీద కూడా ఆ వాటర్ పడుతున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే దీని అర్థం పీవీ ఎక్స్ప్రెస్ పైన కూడా మొత్తం వాటర్ నిలిచిపోయి ఉన్నాయనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. మనం ఆ లైట్ దగ్గర చూడొచ్చు ఎట్లా వాటర్ పడుతున్నాయి అనేది. నాన్ స్టాప్గా కింద వాటర్ పడుతూనే ఉన్నాయి. ఇక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పాటు ఈ టైం పట్టేటువంటి అవకాశం ఉంది మొత్తం వాటర్ క్లియర్ కావడానికి అనేది స్థానికులు చెప్తున్నారు. కానీ నాన్ స్టాప్గా వర్షం పడితే వాటర్ ఇంకా ఇట్లానే ఉంటుందనేది ఇక్కడున్న వాళ్ళు చెప్తున్నారు. ఓవరాల్గా అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొంచెం ఇబ్బందికర పరిస్థితులే ఇప్పుడిప్పుడు ఉత్పన్నమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. 1-2 గంటల్లో 1, 2, 3 సెంటీమీటర్ల వర్షపాతం పడితేనే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అలాంటిది ఓ 4-5 గంటల పాటు నాన్ స్టాప్గా వర్షం పడితే ఇంత పెద్ద ఎత్తున ఇబ్బందులు వస్తున్నాయనేది మనం స్పష్టంగా గమనించవచ్చు. నీళ్ళలోనే కార్లు ఆగిపోతున్నటువంటి పరిస్థితి, ట్రాఫిక్ మొత్తం నిలిచిపోతున్నటువంటి పరిస్థితి. ట్రాఫిక్ పోలీసులు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టీంలు గ్రౌండ్ లెవెల్కి వచ్చి పనిచేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వాటర్ని క్లియర్ చేయలేకపోతున్నాయి. ట్రాఫిక్ మూవ్మెంట్ని సజావుగా జరిగే విధంగా చూడలేకపోతున్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు. సో ప్రస్తుతం జిహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు వచ్చేసి దాదాపుగా 194 ఉన్నాయి. ఆ 194 మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు మరింత సంఖ్య పెంచేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి టీంలతో పూర్తి స్థాయిలో పని జరగట్లేదు అనేది గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి అర్థమవుతుంది. మరి కమిషనరు, మేయర్ రెగ్యులర్గా ఉదయం నుంచి రివ్యూలు కొనసాగిస్తూనే ఉన్నారు, ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. గ్రౌండ్ లెవెల్లో మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు పనిచేస్తున్నాయని చెప్తున్నారు. అన్నీ సజావుగా జరిగినప్పటికీ అన్నీ ఒక పద్ధతి ప్రకారంగా అంటే ఉన్నతాధికారులు ఆదేశించినట్టు గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటువంటి సిబ్బంది పనిచేస్తున్నప్పటికీ కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు అయితే గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తున్నాయి. రాజేంద్ర నగర్లో గత 3 సంవత్సరాల నుంచి నేను కవర్ చేయడానికి వస్తున్న వర్షాకాలంలో ఈ విధమైనటువంటి పరిస్థితి ఇట్లా కనిపిస్తుంది. నీళ్లు చాలా వరకు ఆగిపోతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. మరి జిహెచ్ఎంసీ అధికారులు సరే ఆల్ ఆఫ్ అ సడన్ మనం అడగట్లేదు, ప్రజలు కూడా అడగట్లేదు. 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎందుకు ఈ పర్మనెంట్ సొల్యూషన్ ఎందుకు చూపించలేకపోతున్నారు అనేది స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మరి ఓవరాల్గా అయితే ఇంకా వర్షము ఇవాళ రేపు కూడా పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి జిహెచ్ఎంసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేస్తారనేది వేసి చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో హైదరాబాద్ మొత్తం కూడా ప్రస్తుతం వర్షమయ పడుతుంది అనేది వాతావరణ శాఖ చెప్తుంది. సౌజన్య. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.